హలో ఎవ్రీవన్. టుడే మన టాపిక్ వచ్చేసి ప్రెసిడెంట్ అండి. ప్రెసిడెంట్ అనే పర్సన్ మన కంట్రీకి అండ్ కాన్స్టిట్యూషన్కి చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఇది ఒక లెందియెస్ట్ చాప్టర్. యాక్చువల్లీ ఇది మనం 2 పార్ట్స్లో డిస్కస్ చేద్దాం. వితౌట్ ప్రెసిడెంట్ అనే క్వశ్చన్ లేకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ పేపర్ అనేది ఎండ్ అవ్వదు, డెఫినెట్గా ఎండ్ అవ్వదు. మీ స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి, ఏ గవర్నమెంట్ కన్నా రాయండి, డెఫినెట్గా ప్రెసిడెంట్ గురించి క్వశ్చన్ వస్తుంది. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ప్రెసిడెంట్ వచ్చేసి మనకి పార్ట్ 5లో ఉంటుంది. పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? మనకు 25 పార్ట్స్ ఉన్నాయి. అందులో 22 ఒరిజినల్ ఉన్నాయి, 3 పార్ట్స్ సబ్ పార్ట్స్ ఉన్నాయి. దీని గురించి నేను ఆల్రెడీ మీకు బిఫోర్ డిస్కస్ చేశాను. ఒకసారి పార్ట్స్ వీడియో కూడా ఉంది, వెళ్ళి చూడండి. యాక్చువల్లీ పార్ట్ 5 అనేది దేని గురించి డిస్కస్ చేస్తుంది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అంటే సెంట్రల్ గవర్నమెంట్ గురించి డిస్కస్ చేస్తుంది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ గురించి డిస్కస్ చేసే ఫస్ట్ థింగే ప్రెసిడెంట్. సో పార్ట్ 5 చాప్టర్ 1 ఆర్టికల్స్ వచ్చేసి 52 నుంచి 78, 52 to 78 గురించి బిట్వీన్ ఈ ఆర్టికల్స్లో ప్రెసిడెంట్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకేనా? యాక్చువల్లీ ప్రెసిడెంట్ గురించి ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. మన ఇండియాలో ఫస్ట్ పౌరుడు, ఫస్ట్ సిటిజన్ ఎవరు? ప్రెసిడెంట్. డెఫినెట్లీ ప్రెసిడెంటే ఉంటారు. ఓకేనా? సో యాక్చువల్లీ ప్రెసిడెంట్కి చాలా పవర్స్ ఉన్నాయి. లెజిస్లేటివ్ పవర్స్, ఎగ్జిక్యూటివ్ పవర్స్, జ్యుడిషియరీ పవర్స్, మిలిటరీ పవర్స్, చాలా అంటే చాలా అపాయింట్మెంట్స్, ల్యాక్ ఆఫ్ చాలా అంటే చాలా ఉన్నాయి. ఎందుకంటే ప్రెసిడెంట్కి మన ఇచ్చిన ఇంపార్టెన్స్ అలాంటిది మన కాన్స్టిట్యూషన్లో. ఓకేనా? సో యాక్చువల్గా ఇండియాకి మనకి ప్రెసిడెంట్ అవసరం ఉంది అని చెప్పే ఆర్టికల్ ఏంటి మనకి? ఆర్టికల్ 52. చూడండి, ఆర్టికల్ 52, దే షెల్ బి ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మన కంట్రీకి ప్రెసిడెంట్ అవసరం ఉంది, కావాలి. నేను ఏదైనా చెప్తే ఒక ఆర్డర్ వైజ్గా చెప్తాను, చూడండి. సో ఫస్ట్ నేను అది రఫ్గా ఒక ఫ్లో చార్ట్ లాగా వేసినాక చూపిస్తాను. ఫస్ట్ ప్రెసిడెంట్ ఉండాలి. ప్రెసిడెంట్ ఉన్న ప్రెసిడెంట్ ఖాళీగా ఉంటాడా? ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్నారు, ప్రెసిడెంట్ని ఎలక్ట్ చేసుకున్నాము, అంతా ఓకే. ప్రెసిడెంట్ ఇప్పుడు మీకు ఏదైనా వర్క్ ఇచ్చి ఖాళీగా ఉండమంటే మీకు ఎలా ఉంటుంది? వర్క్ ఏంటో చేయాలి కదా. సో మీకు ఈ ప్రెసిడెంట్కి పవర్స్ ఏంటి అని చెప్పేది నెక్స్ట్ ఆర్టికల్ 50 to 53. అసలు ఈ ప్రెసిడెంట్ని ఎలా ఎలక్ట్ చేసుకోవాలి? ఎలక్షన్ పెట్టాలి కదా, ఎవరిని పడితే వాళ్ళని సెలెక్ట్ చేయలేం. దానికంటూ కొన్ని క్వాలిఫికేషన్స్ కావాలి. ఎలక్షన్ పెట్టాలి, ఎలక్షన్లో ఓటింగ్ జరగాలి. ఆ ఓటింగ్ గురించి ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ వచ్చేసి 54 ఆర్టికల్. 55 వచ్చేసి మనకి మెథడ్, ఏ మెథడ్లో పెట్టాలి, ఎవరు దీనికి ఓట్ వేయడానికి ఎలిజిబుల్, ఎంటైర్ ఇండియా సిటిజన్స్ వేస్తారా, లేదంటే పీపుల్ కొంతమందిని ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ గెలిపించుకుంటారు కదా, వాళ్ళు వేస్తారా, డైరెక్ట్ ఎలక్షన్సా, ఇండైరెక్ట్ ఎలక్షన్సా, ఈ మెథడ్ గురించి డిస్కస్ చేసేది 55. 56 వచ్చేసి మనకి టెన్యూర్ ఆఫ్ ద ప్రెసిడెంట్, అంటే ఎన్ని సంవత్సరాలు ఉండాలి, ఒకవేళ రిజిగ్నేషన్ లెటర్ ఇస్తే ఎవరికి ఇవ్వాలి, ఈ డిస్కషన్స్ అన్నీ చేసేది ఆర్టికల్ 56. చూడండి, ఒక చిన్న ఫార్మేట్. ప్రెసిడెంట్ ఉండాలి. 52 మనం ఏదైనా మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్లో హ్యావ్ టు డూ అంటే మనం 2 అనేది ఇంక్లూడ్ చేస్తాం కదా, ఈ 2 అనేది. సో అట్లా 52 అంటే ఐ హ్యావ్ టు స్టే ఇయర్, అలా మాట్లాడినప్పుడు మనం 2ని మనం ఇన్ బిట్వీన్ యాడ్ చేస్తాం కదా. సో అట్లానే అండి 52. ప్రెసిడెంట్ ఉండాలి. ఉన్న ప్రెసిడెంట్కి పవర్స్ ఉండాలి. పవర్స్ ఉన్న ప్రెసిడెంట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. పవర్స్ ఉండాలంటే ఎలక్ట్ చేసుకోవాలంటే దానికి ఒక మెథడ్ ఉండాలి, టెన్యూర్ ఉండాలి. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్. నేను కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది లెంతీగా రాశాను, అంతకుమించి ఏం లేదు. చూడండి, నేను ఇందాకేం చెప్పాను? ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా. సో ఫస్ట్ సిటిజన్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో ఇంకొకటి 52 అంటే ప్రెసిడెంట్ ఉండాలి. 53 ఏంటి? ప్రెసిడెంట్కి కొన్ని పవర్స్ ఉండాలి. ఏం పవర్స్? కొన్ని ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఎంజాయ్ చేస్తాడు తను అంటే. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ఎట్లాగైనా కావచ్చు, తన పవర్స్ని తను డెఫినెట్గా చూసుకుంటాడు. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 54. మీకు ఇప్పుడే చెప్పాను, ఇక్కడ ఈ మన కాన్సెప్ట్లో ఏం చెప్పాను? పవర్స్ ఉన్న పర్సన్ కావాలంటే ఎలక్షన్ ఉండాలి. ఎలక్షన్ కావాలంటే మనకి 54 ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. ఎట్లా ఎలక్ట్ చేస్తాం మనం ప్రెసిడెంట్ని? మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్, బోత్ ద హౌసెస్ మెంబర్స్ ఓట్స్ వేస్తారు తనకి. ప్లస్ కొన్ని మనకి యూనియన్ టెరిటరీస్ ఉంటాయి కదా, ఢిల్లీ అండ్ పుదుచ్చేరి, ఈ పర్సన్స్ని కూడా, ఇక్కడ ఎలక్ట్ అయిన వాళ్ళు కూడా తనకి ఓట్స్ వేస్తారు. ఎప్పుడు కూడా ప్రెసిడెంట్ అనే పర్సన్. ఇప్పుడు మనం సీఎంని, పిఎంని ఎలా ఎలక్ట్ చేస్తాము? మనం
వాళ్ళ పార్టీ గుర్తుకి ఓటేస్తాం ఓటింగ్ ఎలక్షన్స్ జరిగినప్పుడు. కానీ ప్రెసిడెంట్‌కి మాత్రం మనం ఎప్పుడు డైరెక్ట్‌గా ఓట్ ఇవ్వము. ఇప్పుడు మనం ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని ఉన్నారు కదండీ! సో, వీళ్ళని మనం గెలిపించుకుంటాం కదా! వీళ్ళు మన తరపున ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉంది. హైదరాబాద్ తరపు నుంచి మన ఎమ్మెల్యేనో, ఎంపీనో ఎవరో ప్రెసిడెంట్‌కి ఓటేస్తున్నారు. అంటే తను ఒక్కరే ఏస్తున్నట్టు కాదు. ఎంటైర్ హైదరాబాద్ దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నట్టు. ఓకేనా? అది మన మన హైదరాబాద్ డెసిషన్ అట్లా. సో, పీపుల్ రిప్రజెంట్ చేసే పర్సన్స్ వెళ్ళి ఓట్లేస్తారు. ఓకేనా? ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. నెక్స్ట్ వచ్చేసి మనకి ద మెథడ్. ఈ మెథడ్ అనేది మనం ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. అసలు ప్రెసిడెంట్కి ఎలా ఓట్ అనేది కండక్ట్ చేయాలి. సో ఎమ్మెల్యేస్ ఎలా ఓటేస్తారు. సో ఎమ్మెల్యే ఓట్ టోటల్ పాపులేషన్ ఆఫ్ ద స్టేట్ నుంచి మళ్ళీ అందులో నుంచి మెన్స్ ఇంటూ 100 ఇట్లా ఎమ్మెల్యేస్, ఎంపీస్. నేను షార్ట్కట్ చెప్తున్నాను, టాపిక్ని ఎక్స్టెండ్ చేయట్లేదు. సో మనకి ఎమ్మెల్యేస్, ఎంపీస్ అనే వాళ్ళు వేస్తారు. ఆర్టికల్ 52 వచ్చేసి మనకి టెన్యూర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ యొక్క టెన్యూర్ అంటే ఎన్ని సంవత్సరాలు ఉండాలి. ఒకవేళ తను రిజిగ్నేషన్ ఇవ్వాలనుకుంటే ఎవరికి ఇస్తాడు? వైస్ ప్రెసిడెంట్కి ఇస్తారు. వైస్ ప్రెసిడెంట్ ఏం చేస్తారు? దాన్ని టేకప్ చేస్తారు. ఓకేనా? అది టెన్యూర్ ఎన్ని రోజులు ఉండాలి, ఎంత ఏజ్లో ఉండాలి అని డిస్కస్ చేసేది. సో నేను ఎందుకని షార్ట్కట్లో కంప్లీట్ చేస్తున్నానంటే ఎట్ ప్రెసెంట్ ఎన్టీపీసీ ఎగ్జామ్ రాస్తున్న స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు అండ్ 1 more ఎగ్జామ్స్ రాస్తున్నారు. సో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆర్టికల్ ఏంటి, మ్యాటర్ ఏంటి గుర్తుపెట్టుకుంటే మీరు ఓరల్గా నేర్చుకున్నారనుకోండి ఎగ్జాంపుల్గా. సో టెన్యూర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ దీని గురించి ఎంత పారాగ్రాఫ్ ఇచ్చినా అందులో టెన్యూర్ అనేది కంపల్సరీగా మెన్షన్ చేస్తారు. టెన్యూర్ కనిపించిందంటే మనం ఆర్టికల్ 56కి వెళ్ళిపోవాలి డైరెక్ట్గా. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 57 వచ్చేసి ఇప్పుడు రిజిగ్నేషన్ ఇచ్చేసిన పర్సన్, టెన్యూర్ గురించి మాట్లాడిన పర్సన్ కంపల్సరీగా తను ప్రెసిడెంట్ లేనప్పుడు ఎలక్షన్ పెట్టుకోవాలి కదా. సో రీఎలక్షన్ వచ్చేసి 57 ఎట్లా రీఎలక్షన్ కండక్ట్ చేస్తాము అని. 58 వచ్చేసి క్వాలిఫికేషన్స్. ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉండాలి యాక్చువల్గా ప్రెసిడెంట్ అవ్వాలంటే 35 years ఉండాలి. సో పక్కా సీనియర్ సిటిజన్ అయి ఉండాలి. నెక్స్ట్ తను ఒక లోక్సభలో మెంబర్ అయి ఉండాలి, డెఫినెట్గా ఎలక్టెడ్ మెంబర్ అయి ఉండాలి. అండ్ ఇంకా ఉంటాయి ఒక 15,000 రూపీస్ ఆర్బీఐలో డిపాజిట్ చేయాలి. తన నామినేషన్ని కూడా సమ్ పార్ట్ ఆఫ్ ద మెంబర్స్ 50% మెంబర్స్ సపోర్ట్ చేయాలి. ఈ నామినేషన్కి కూడా సపోర్ట్ ఉండాలి. అండ్ ఆర్టికల్ 59 వచ్చేసి శాలరీ, హైయెస్ట్ శాలరీ మన ఇండియాలో మనం ఇచ్చే శాలరీ, గవర్నమెంట్ అఫీషియల్ శాలరీ ఇదే అండి ప్రెసిడెంట్. దీని గురించి కూడా మన కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసింది డెఫినెట్గా. సో మనం షెడ్యూల్స్లో చూసుకుంటే షెడ్యూల్ 2లో మనం శాలరీస్ కొంతమంది అఫీషియల్స్ యొక్క శాలరీస్ మెన్షన్ చేస్తాము, అందులో ప్రెసిడెంట్ ఒకరు. ఓకేనా? ఆర్టికల్ 60 అంటే ఓట్స్, అంటే వాళ్ళ ప్రమాణ స్వీకారం ఉంటుంది కదా. సో అది వాళ్ళు ఉంటారు కదా, ప్రామిస్ చేస్తారు కదా, నేను బాగా చూసుకుంటాను, మంచిగా ఉంటాను, వర్క్ చేస్తాను అంతా అది. సో ఎవరు చేస్తారు ప్రెసిడెంట్కి? ప్రెసిడెంటే చాలామందికి చేస్తాడు, చాలా అఫీషియల్స్కి చేస్తారు. ప్రెసిడెంట్కి మాత్రం సుప్రీంకోర్టు జడ్జి చేస్తారండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 61 వచ్చేసి ఇంపీచ్మెంట్. ఒకవేళ ప్రెసిడెంట్ ఉన్నారు, ఈ ప్రెసిడెంట్ కరెక్ట్గా వర్క్ చేయట్లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ తను రాంగ్ వేలో యూజ్ చేస్తున్నారు తన పవర్స్ని, లేదంటే ఇంకా సమ్ అదర్ మన పార్లమెంట్ మెంబర్స్ ఉన్నారు. పార్లమెంట్ అంటే కన్సిస్ట్ ఆఫ్ 2 houses, ఒకటి లోక్సభ, ఇంకొకటి రాజ్యసభ. ఈ హౌజెస్లో ఉన్న మెంబర్స్ వీళ్ళిద్దరూ కలిసి 2/3 మెజారిటీ ఇంపీచ్మెంట్ ప్రాసెస్ అంటారు. సో దీన్ని ఇంపీచ్మెంట్ అని అనాలి. మిగతా వాళ్ళని సుప్రీంకోర్టు జడ్జిని కానీ అదర్ వాళ్ళని రిమూవ్ చేసే ప్రాసెస్ని రిమూవల్ అంటాం. ఓన్లీ ప్రెసిడెంట్ని మాత్రమే ఇంపీచ్మెంట్ అని అంటాం. ఓకేనా? సో నెక్స్ట్ మనం టాపిక్ వచ్చేసి ఇప్పుడు ఆర్టికల్ 60 వచ్చేసి ఓట్స్, 61 వచ్చేసి మనకి ఇంపీచ్మెంట్. సో యాక్చువల్గా మనం తనని ఇంపీచ్ చేయాలి అంటే రిమూవ్ చేయాలి అంటే 2/3 మెజారిటీ. దానికి ఎందుకు ఏ రీజన్ వల్ల చేస్తున్నామని ఆ రీజన్ తనకి చెప్పి మనం ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది అడగాలండి. సో మీరు ఇన్ఫర్మేషన్ చూసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోవాలన్నా తీసుకోండి. సో ఆర్టికల్ 62 ఇన్ కేస్ ఆఫ్ వేకెన్సీ, ఒకవేళ ఇప్పుడు ప్రెసిడెంట్ లేరు ఆ చైర్లో, మరి యాక్టివ్ ప్రెసిడెంట్గా ఎవరు ఉంటారు? ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. ఒక 6 months వరకు అలా ఉండే ఛాన్స్ ఉండొచ్చు. ఓకేనా? నెక్స్ట్ 71 వచ్చేసి ఏదైనా డిస్ప్యూట్, ఇప్పుడు ప్రెసిడెంట్ చేసే ఎలక్షన్స్లో కానీ వైస్ ప్రెసిడెంట్ చేసే ఎలక్షన్స్లో కానీ ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే మనం డైరెక్ట్గా దాన్ని సుప్రీంకోర్టుకి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. ఓకేనా అండి? ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 361
దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఎందుకు అంటే ప్రెసిడెంట్ కానీ గవర్నర్స్ కానీ ఏదన్నా సిచ్యువేషన్ బాగాలేక ఇప్పుడు ఎవరికి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం సెంట్రల్ వైజ్గా అయితే ప్రెసిడెంట్, స్టేట్ వైజ్గా అయితే గవర్నర్స్. ఈ ప్రెసిడెంట్ కానీ గవర్నర్స్ కానీ జ్యుడిషరీకి ఎలాంటి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. జ్యుడిషరీ అంటే ఏంటి? కోర్టు. ఎలాంటి కోర్టుకి వాళ్ళు ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. నాట్ ఆన్సరబుల్ టు ఎనీ జ్యుడిషరీ. ఓకేనా? వాళ్ళ డ్యూటీస్ గురించి, వాళ్ళు చేసే వర్క్స్ గురించి వాళ్ళు ఏం ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు కోర్టుకి. వాళ్ళపైన వాళ్ళ డ్యూటీలో ఉన్నప్పుడు వాళ్ళపైన క్రిమినల్ కేసెస్ కూడా పెట్టొద్దు. ఓకేనా? ఆర్టికల్ 361. సో ఇక్కడ వరకే మనం ఇన్ డీటెయిల్డ్గా ప్రెసిడెంట్ గురించి నేర్చుకున్నాం. సో ప్రెసిడెంట్ ఎవరెవరిని అపాయింట్ చేస్తాడు? ప్రెసిడెంట్కి కొన్ని అపాయింట్మెంట్స్ ఉంటాయి. ఎవరెవరిని ఆయన పదవి ఇస్తారు అని చూద్దాం. సో ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్. యాక్చువల్గా మన ప్రైమ్ మినిస్టర్ని, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు కదా, వీళ్ళని అపాయింట్ చేసేది ప్రెసిడెంటే త్రూ ద ఆర్టికల్ 74, ఆర్టికల్ 75. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి అడ్వైస్ ఇచ్చేది ఆర్టికల్ 74, అడ్వైస్ 74, అపాయింట్మెంట్ 75. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి 76 వచ్చేసి అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. సో ఇది 76. నెక్స్ట్ చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు జడ్జి అండ్ సుప్రీంకోర్టులో ఉండాల్సిన జడ్జెస్ ఉన్నారు కదా, వాళ్ళని అపాయింట్ చేసే ఆర్టికల్ 124 గుర్తుపెట్టుకోండి. సో ఇట్లా మీరు ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోవాలంటే కొన్ని కోడ్స్ మీరు స్పెషల్గా మీరు కోడ్స్ అనుకోవాలి. ఎవరికైనా కోడ్స్ కావాలంటే చెప్పండి. 1 + 1 2, 2 + 2 4 అలా గుర్తుపెట్టుకోండి. 1 2 4 అని. సో ఇలా ఇది అపాయింట్మెంట్ ఆఫ్ ద సుప్రీంకోర్ట్ అండ్ సుప్రీంకోర్ట్ ఆర్టికల్ కూడా 124తోనే స్టార్ట్ అవుతుంది. 148 ఇది మనకి ఆడిటర్ జనరల్ ఉంటారు కదా, సో ఇండియాకి. 217 వచ్చేసి ఇది హైకోర్ట్ అయితే, ఇది సుప్రీంకోర్ట్ అయితే ఇది హైకోర్టు వస్తుంది, హైకోర్టు జడ్జెస్. 239 వచ్చేసి గవర్నర్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్. మన యూనియన్ టెరిటరీస్ ఉన్నారు కదా, వాళ్ళ గవర్నర్స్ అనమాట, స్టేట్ గవర్నర్స్ కాదు. 263 వచ్చేసి ఇంటర్ స్టేట్ కౌన్సిల్, మన స్టేట్కి ఇంటర్స్కి ఉండాల్సిన రిలేషన్స్ అలా. 280 వచ్చేసి ఫైనాన్స్ కమిషన్. సో ఫైనాన్స్ కమిషన్ని కూడా ఇప్పుడు మనకి ఏదైనా బిల్ పాస్ అవ్వాలంటే, ఫైనాన్స్ బిల్ పాస్ అవ్వాలన్నా ప్రెసిడెంట్ సైన్ అవసరం. సో 280 వచ్చేసి ఫైనాన్స్ కమిషన్. ఇప్పుడు 316 వచ్చేసి యూపీఎస్సీ. ఇప్పుడు యూపీఎస్సీ ఉంది. ఇప్పుడు మనం కలెక్టర్స్ని కానీ ఐఏఎస్, ఐపీఎస్ ఇలాంటి రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ నడుస్తుంటాయి. ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది. ఆ బోర్డ్ని కూడా అపాయింట్ చేసేది మన ప్రెసిడెంటే త్రూ ద ఆర్టికల్ 316. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 324. ఎలక్షన్స్, స్టేట్లో ఎలక్షన్. ఇప్పుడు మనకి ఎలక్షన్ కమిషన్ అనేది ఉండాలి. ఎలక్షన్ కమిషన్ లేకుండా ఎలక్షన్స్ జరగదు. ఆ ఎలక్షన్ కమిషన్ని రిక్రూట్ చేసేది కూడా మన ప్రెసిడెంటే. 338 మన 338, 338A, 338B. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ, నేషనల్ కమిషన్ ఫర్ బీసీ. ఈ ఆల్ కమిషన్స్ని అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ మాత్రమే. ఓకేనా? సో ఈ అపాయింట్మెంట్స్ అనేవి అప్పుడప్పుడు అడుగుతారు. ఒకవేళ ఈ అపాయింట్మెంట్స్ నేర్చుకోవడం వల్ల మీకు ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారని అడగకపోయినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అటార్నీ జనరల్ ఆర్టికల్ ఏది అని అడిగే ఛాన్స్ ఉంది. చాలా టైమ్స్ అడిగారు. సో మీరు ఈ అపాయింట్మెంట్స్లో నేర్చుకుంటే ఒకటేసారి ఆర్టికల్స్ కూడా అంటే కొంతవరకు కవర్ చేయొచ్చు. సో సుప్రీంకోర్టు ఆర్టికల్ స్టార్ట్, నెక్స్ట్ హైకోర్టు, ఇలాంటి ఆర్టికల్స్ అనేవి మీకు యూజ్ అవుతుంటాయి. ఓకేనా? ఇవి అపాయింట్మెంట్స్ అండి. యాక్చువల్గా ఇంకా నేను ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకున్నాను. కాకపోతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వరకు మాత్రం ఇదే చాలా ఎక్కువగా ఇన్ డెప్త్ వెళ్ళకండి. సో మీరు ఒకవేళ గ్రూప్స్ కానీ యూపీఎస్సీ కానీ దానికి చదువుకోవాలనుకుంటే జస్ట్ ఇది ఒక హెడ్డింగ్స్ లాగా తీసుకొని దాని కింద ఇన్ఫర్మేషన్ నేర్చుకోండి. ఇవి కాకుండా ఇంకెనీ ఎగ్జామ్స్కి ఇన్ఫర్మేషన్ చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.